సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారు సందేశము. మనం చేసే ప్రతి మంచి పని కూడా వృధా కాదు. ప్రకృతి దాన్ని తిరిగి పంపిస్తుంది. విశ్వశక్తి అనేది నిన్ను గమనిస్తూ ఉంటుంది అని అమ్మవారైతే చెప్తున్నారండి. అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. ఈ రోజుల్లో సేవలు, సహాయాలు చేసేవాళ్ళు తక్కువే. ఇది ఎందుకు చేయాలి, దీనివల్ల నాకు ఏమి లాభం అనే మాటలు మనకి తరచుగా వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఓ మహాపురుషుడు సెలవిచ్చారు. కలియుగం అంటే ఏమిటి అని ఓ శిష్యుడు ప్రశ్నిస్తే ఆ మహాపురుషుడు ఈ విధంగా తెలియజేశారు. గడప దాటితే మనిషి ఆలోచిస్తున్నాడు, నాకు ఏమొస్తుంది అని. అలా ఆలోచించే ధోరణి మనిషి ఉంటే దీన్నే కలియుగము అంటారు అని సెలవిచ్చారు. అంటే నా ఉద్దేశము అందరూ అలా ఉన్నారని కాదు. కొంతమంది నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఈ లోకంలో అక్కడక్కడ ఉన్నారు. బహుశా వారి వల్లనే ధర్మము అనేది నిలబడుతూ ఉంది అని నేను అనుకుంటున్నాను. కర్మం యొక్క ధర్మం సత్యం. ఏదైనా నిస్వార్థంగా చేసిన మంచి పని ఏదో ఒక రోజు తిరిగి మీ జీవితంలోకి వెలుగులా ప్రత్యక్షమవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ప్రకృతి వేసే సమతుల్యతే ఇది. మరి మనం ఎందుకు సేవ చేయాలి? ఇచ్చేది తిరిగి వస్తుంది. మీ సహాయం ఎవరికైనా జీవితం మారే దిశగా తీసుకువెళ్తే అది విశ్వం ద్వారా మిమ్మల్ని మళ్ళీ చేరుతుంది. మంచితనమే నిజమైన సంపద. డబ్బుతో పేరు వస్తే అది కొద్ది రోజులు మిగులుతుంది, కానీ మానవత్వంతో, మంచితనంతో ఎదుటి వ్యక్తికి నీ వల్ల వారి సమస్య తిరిగితే అంతకన్నా ఆనందం ఉంటుందా? అది మంచి మనసుతో చేసే సేవాగుణం ఉన్న వ్యక్తుల్లో మాత్రమే కనబడుతుంది. నిజమైన సంపద అంటే ఏమిటో తెలుసా? నీ మంచితనానికి ఇచ్చే ఆశీర్వాదాలు, మంచి పేరు, ఇవే శాశ్వత సంపదలు. కాబట్టి ఇప్పుడే నీకున్న దాంట్లో తోటివారికి అది డబ్బు రూపేణా లేదా మాట రూపంలో కానీ ఏదో విధంగా సహాయ సహకారాలు అందించండి. నిరాశతో ఉన్నటువంటి బాధితుడికి మంచి మాట చెప్పండి. కుదిరితే మీకున్న దాంట్లో డబ్బు రూపేణా సహాయం చేయండి. మీరు చేసే సహాయం ప్రేమతో చేయండి మిత్రమా. ఆఖరిగా ఒక మాట, మీరు ఏం చేస్తే అది తిరిగి 3 ఇంతలు వచ్చి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి సేవ చేయండి. అది ప్రేమతో, నిజాయితీతో, ఎలాంటి స్వార్థం లేకుండా నిరాపేక్షతో చేయండి. అంతేకాని ఏదో ఆశించి చేస్తే నీలో ఉన్న ఆ దైవం నిన్ను గుర్తిస్తుంది. కాలం కనిపెడుతుంది, ప్రకృతి శాసిస్తుంది, విశ్వం నీ కర్మకు తగ్గ ఫలితం ఇస్తుంది. అందుకే దయగల హృదయమే దైవమందిరము అని మనకి వరాహి అమ్మవారు చెప్తున్నారండి. అందుకే మనము ఈ విశ్వంలో మనం చేసే ప్రతిదీ కూడా విశ్వశక్తి గమనిస్తూనే ఉంటుంది. నువ్వు మంచి చేస్తే ఆ మంచి అనేది తప్పకుండా నీ యొక్క ఆపద సమయంలో, కష్ట సమయంలో ఆ మంచే నిన్ను కాపాడుతూ ఉంటుంది అని మనము తెలుసుకోవలసిన విషయము. ఎప్పుడూ కూడా ఇతరులకు హాని కలగాలి, ఇతరులు అన్యాయంగా మనము వాళ్ళ నాశనం అయిపోవాలని మనం కోరుకోకూడదు. నిజంగా ఇతరులు మనకి అన్యాయం చేసినా కూడా వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి. అలా ఎవరితో అయితే ఈ తత్వము అనేది ఉంటుందో, ఎదుటి వారికి సహాయం చేసే తత్వము ఉన్న దాంట్లో వాళ్ళని తృప్తిపరిచే తత్వము అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా ధన్యులు. ఎందుకు అంటే విశ్వము మనం ఏదిచ్చినా దానికి 3 రెట్లుగా మనకి ఇస్తుందని అమ్మవారు చెప్తున్నారండి. అమ్మవారు మనకి ఈ సందేశాన్ని ఎందుకు అందిస్తున్నారు అంటే, ఈ కలియుగంలో నాకేంటి, నాకే పని చేస్తే నాకేం వస్తుంది అనే ఆలోచన ధోరణిలోనే చాలామంది ఉండిపోవటం వల్ల ఎదుటివారికి మంచి అనేది చేయలేకపోతున్నారు. మీ దగ్గర డబ్బు లేకపోతే కనీసం మాట సహాయం చేయండి. చాలామంది కష్టాల్లో కూరుకుపోయి జీవితం ఎందుకు అని, మనము ఎలా జీవించాలా అని బాధపడే వారికి మీరు సహాయం చేయండి. దేవుడు మీకు మీ కష్ట సమయంలో తప్పకుండా సహాయము అనేది మీకు అందిస్తాడు అనేది నమ్మండి. అందులో అమ్మవారిని మనం నమ్మి మనము ఏ పని చేసినా కూడా మంచి చేస్తే తప్పకుండా మనకి 3 ఇంతల మంచి ఇస్తారు.
అలాగే చెడు చేసినా కూడా అమ్మవారు చూస్తూనే ఉంటారు. అలాగే విశ్వశక్తి కూడా గమనిస్తూనే ఉంటుంది. మన కర్మల వల్లే మనకి కర్మఫలాలు అనేవి వస్తాయి. కాబట్టి మనం చేసే పని మంచిదా చెడ్డదా అనేది మనమే ఆలోచించి చేయాలి. మనం మంచి చేస్తే అది మూడింతలుగా మనకి వచ్చి చేరుతుంది అనేది అక్షర సత్యము. కాబట్టి వీలైనంత వరకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఎదుటివారికి మీరు చేసే సహాయము, మాట సహాయమైనా, ఏ రూపైన ధన సహాయమైనా, ఏ రూపైనా వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వచ్చి వాళ్ళు ఉన్న స్థితికి వెళ్తారు. వాళ్ళ ఆశీర్వాదాలు అనేవి మన చుట్టూ ఉంటాయి. ఆశీర్వాద బలమే మనకి నిండుగా ఉంటుంది. కాబట్టి మనం మంచితనంతో మంచి పేరు తెచ్చుకుంటే ఆ మంచి పేరే మనకి రేపటి రోజున మనల్ని కాపాడుతూ వస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారు ఏం చెప్తున్నారంటే సేవాగుణం అలవర్చుకోండి. ఎవరిని అతిగా నిందించవద్దు. మీకు కష్టం ఉన్నా అది కూడా సంతోషంగా మీరు తీసుకొని మీరు దాంట్లో కూడా సంతోషం వెతుక్కుంటే మీ జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుందని అమ్మవారు అయితే మనకి చెప్పగానే చాలా చక్కటి సందేశాన్ని మనకి ఇచ్చారు. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.